పుట్టిందే కత్తి పట్టుకోనండి. హ్మ్. రాజశేఖర రెడ్డి కుటుంబము. ఓసారి వాళ్ళ హిస్టరీ కనుక్కోండి. వాళ్ళ నాయన క్రిమినల్ ఎందుకు రౌడీ సార్? షీటు, రాజశేఖర రెడ్డి రౌడీ షీటు. హ్మ్. వాళ్ళ అన్న ముద్దాయి వెంకటనర సేన్ జార్జి రెడ్డి. మీ మీద నా రౌడీ పైన షీట్ సూట్ లేదా కేసు సార్? పెట్టిన దాంట్లో ఎన్ని కేసుల్లోనూ జగన్ ముద్దాయి. మీ పైన రౌడీ షీట్ ఉందా లేదా సార్? లేదు, రౌడీ షీట్ లేదు, బైండ్ ఓవర్ లేదు. బైండ్ ఓవర్ లేదు. ఉమ్. హత్యాయత్నం కేసు హత్య చేసినట్టుగా ప్రూవ్ అయ్యి జైల్లో ఉండొచ్చారు. అయినా కూడా కాన్స్పిరేటర్ గా పెట్టినారు నా పైన మీరు రాయారెడ్డి మీరు కేసులో. శిక్ష ఎంతకాలం అనుభవించారు సార్? లేదు, నేను పోలే, జైలుకి కూడా పోలే. జైలుకి కూడా యాంటిసిపేటరీ బెయిల్ యాంటిసిపేటరీ. 3 సార్లు నా పైన అక్యూట్ చేశారు. సార్ ఎప్పుడన్నా మీ పైన దాడి జరిగింది కదా, ఆ దాడి జరిగినప్పుడు మీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఏమనిపిస్తుంది ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఏమనిపించదు, ఇంకా అలవాటు అయిపోయింది. ఈరోజు చంపుతారా, రేపు చంపుతారా అని. ఇప్పుడు కూడా ఆ భయం ఉందా మీకు? ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలా? అది మీరు చెప్పాలా? కాదు, ఆ. ఉన్నా చేయగలిగింది లేదు, లేకపోయినా చేయగలిగింది లేదు. మీరు మొన్న మాట్లాడుతూ జగన్ బ్రతుకున్నంత కాలం మాకు థ్రెట్ ఉంది అన్నారు. థ్రెట్ ఎప్పటికీ ఉంటుంది. మరి ఏం చేద్దాం అంటారు జగన్ని? కాదు, ఏం చేస్తాం, చట్టరీత్యా పోలీసులకు చెప్తాము, పైకి చెప్తాము, గన్మెన్లు ఇమ్మని నాకు, నా తమ్మునికి. ఉమ్.